చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. సమయానుకూలతలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క మాటలు కొంత సమయం వినుట కొరకు సిద్ధపడదాం. జాగ్రత్తగా దేవుని వాక్యమును వినుచున్నటువంటి మనందరము కొరక వాక్య భాగమును శ్రద్ధగా ఆలకిద్దాం. ఆశ కలిగిన మన ప్రాణములకు తృప్తిని కలిగించేటువంటి దేవుడు, మన బ్రతుకులలో వెలుగుని నింపి పరలోక రాజ్యం కొరకు మనల్ని నిలబెట్టే దేవుడు మన జీవితాలను దినదినము ముందుకు నడిపించాలని, మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి మనల్ని బయటికి తీసుకురావాలని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభాలు వందనములు తెలియచేయచ్చు. కొద్ది విషయాలను జాగ్రత్తగా ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు ఆలకించి వాటిలో ఉన్నటువంటి పరిస్థితులను మన జీవితాలకు మనం అన్వయించుకోవటానికి సిద్ధపడదాం. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు బలహీనతలు మనసుల్లోనికి ఎక్కువగా వస్తున్న రోజుల్లో ఉన్నాం. వెనుకడుగు వేస్తున్నాం. మనము ముందు వైపు వెళ్ళలేక, దేవునిలో బలముగా నిలబడలేక, దేవునిలో స్థిరంగా ఉండలేక వెనుకడుగు వేస్తూ నాశనానికి దరిదాపులో ఉన్న దినాలలో ఉన్నాం. అలాంటి దినాలలో ఉంటున్నటువంటి మన జీవితాలలో దేవుడు గొప్ప కార్యము చేయాలని, దేవుడు గొప్ప మేలు జరిగించాలని ఆశతో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇలా ఎదురు చూస్తున్నటువంటి మన బ్రతుకులలో, ఇలా ఎదురు చూస్తున్నటువంటి మనుషుల జీవితాలలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధమైనటువంటి అశ్రద్ధ, ఏదో ఒక విధమైనటువంటి అపనమ్మకము, ఏదో ఒక విధమైనటువంటి తెలియని భావోద్వేగాలకు గురైపోతూ మనమే బలహీనపరుచుకొని ముందుకు వెళ్ళలేక, వెనక్కి రాలేక ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మనం ఆలోచిస్తూ చూస్తే, కొన్ని విషయాలు గమనిస్తూ చూస్తున్నప్పుడైతే దేవుడు మనకేమి తెలియచేస్తున్నాడంటే, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళే బలహీనులై పాడైపోయినటువంటి దినాలలో ఉన్నాము. ఎంతోమంది లోకాన్ని చూసి, వస్తున్నటువంటి ప్రమాదాలను చూసి, వస్తున్నటువంటి ఇబ్బందులను చూసి ముందడుగు వేయలేక స్థిరంగా నిలబడలేకపోతూ ఉంటారు. ఇలా ఉంటున్నటువంటి వాళ్ళను బలపరచాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే మనిషి జీవితం అనేది చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి, ముందు ఏదో సాధించాలనుకుంటాము, కానీ మనిషి యొక్క భవిష్యత్తు ఎవరికి తెలియదు. అంటే భవిష్యత్తు అంటే ముందు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ముందు ఏమి జరుగుతుందో మనకు తెలియదు కనుక ముందు ఏమి జరుగుతుందో మనకు తెలియదు కనుక ఇప్పుడే స్థిరంగా ఉండటానికి ప్రయాసపడాలి. రాబోతున్న దినాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు కనుక ఇప్పుడే విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాసంలో నిలకడగా ఉండటానికి ప్రయాసపడాలి. ఆశ్చర్యకరమైనటువంటి తన యొక్క వెలుగు మన మీదికి ప్రకాశింపచేసే దేవుడు మనల్ని బలపరచాలనేది తన యొక్క ఉద్దేశం. ఎందుకు బలపరచాలనుకుంటున్నాడంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులను మనం చూసినప్పుడు వాళ్ళు వెళుతున్న మార్గము, వాళ్ళు ముందుకు వెళుతున్నారని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వెళుతూ ఉంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ఎంత దూరం నేను వచ్చానా అని అనిపిస్తూ ఉంటుంది. అంత దూరం వెళతాను అని అతనికి నమ్మకం లేదు. కానీ అతను వెళ్ళిన తర్వాత అతను అనుకునేది ఏంటంటే, దేవుడే నన్ను నడిపించాడు. ఇంతగా నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపిస్తాడా లేదా అనే నమ్మకం ఉంటుందా ఉండదా చెప్పండి? ఉంటది కదా.
కానీ ఈ రోజులో మనం ఆలోచిస్తే ఎంత దూరం నడిపించిన దేవుడు ఇక ముందుకు నడిపించలేడు అనే అపనమ్మకం అందరిలో ఉంటుంది. ఎందుకుంటది? మాలో ఉండదు. నిజంగా ఇన్ని చేసినాడు కదా దేవుడు, 9 చేసినాడు కదా, 10ది కూడా ఖచ్చితంగా చేస్తాడని మాట చెప్పటం వేరు, ఆ పరిస్థితిలో నిలబడి మాటలాడటం వేరు. మాట ఈడ కూర్చున్నటువంటి మనము ఎవరిమైనా చెప్పేస్తాం మాట, కానీ పరిస్థితులు వచ్చినప్పుడు నిలబడటం అనేది గొప్ప విషయం. ఆ సమస్యలను దాటుకొని వెళ్ళాలనేటప్పుడు మనలోనికి వచ్చినటువంటి ఆ యొక్క విశ్వాసము మనల్ని నిలబెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీ అందరికీ బాగా అర్థం కావటానికి ఒక సందర్భాన్ని తెలియచేసి నేను ఈరోజు తొందరగా ముగిస్తాను. జాగ్రత్తగా మీరు వినండి. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 27వ అధ్యాయము అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 20వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. చాలు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి గురించి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటున్నారు? ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మేము కొన్ని దినాలు సూర్యుడిని చూడలేదు, నక్షత్రములను చూడలేదు, చంద్రుడు మాకు కనపడలేదు, అంతా చీకటి గమ్ముకుపోయింది. పగలు సూర్యుడు రాలేదు, రాత్రి నక్షత్రాలు కనబడలేదు, అంతా చీకటితో కూరుకుపోయింది. కారు మేఘాలు కమ్ముకుపోయాయి. బాగానండమ్మా, కారు మేఘాలు కమ్ముకుపోయాయి. ఈ సందర్భం ఎలా ఉందంటే, తుఫాను మా మీద కొడుతూ ఉంది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ఈ విధముగా తుఫాను కొడుతూ ఉన్నప్పుడు ఈ తుఫానులో ఓడలో ప్రయాణం చేయుచున్న జీవితాలు మావి. వాళ్ళ జీవితం ఏంటంట? ఆ తుఫానులో ఓడలో ప్రయాణం చేస్తున్నాము. ఈ ఓడలో ప్రయాణం చేస్తున్న మేము ఈ గాలి అలలకు ఓడ అటు ఇటు కదులాడుతూ ఉన్నప్పుడు, ఈ గాలి విసిరినప్పుడు ఓడ పడిపోతుందన్నటువంటి ప్రమాదం ఏర్పడ్డప్పుడు ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే, అక్కడ చూడండి, అక్కడ మాట్లాడే మాట ఏం తెలుసా? పెద్ద గాలి మా మీద కొట్టినందున. ఎట్టాటి గాలి అంట? పెద్ద గాలి. అంటే గాలి వేరు, ఇప్పుడు గాలికి తట్టుకున్నారు. పెద్ద గాలి కొట్టినప్పుడు ఏమనిపించింది? ప్రాణముతో తప్పించుకుందుమన్న ఆశ బొత్తిగా పోయింది. ఎవరిగా పోయిందంటమ్మా? బాగా అర్థం చేసుకోవాలి. ప్రాణముతో బ్రతుకుదుమన్న ఆశ బొత్తిగా పోయిందన్నాడు. బొత్తిగా పోవటం అంటే పూర్తిగా పోయింది. ఎవరికమ్మా? బాగా అర్థం చేసుకోవాలి. ఎవరు ఈ మాట మాట్లాడుతున్నారు? ఇక్కడ మాట్లాడే వ్యక్తి ఎవరు? అపోస్తులైన పౌలు గారు. పౌలు గారి గురించి బైబిల్ ఏం చెప్తుందమ్మా? నమ్మకమునకు నీతి కిరీటమును విశ్వాసమునకు ఏం చేశాడంట ఆయన్ను? అప్పుడప్పుడు మీరు పాడుతుంటారు చూడు, విశ్వాసమునకు అధిపతిగా చేశాడు. విశ్వాస విషయంలో గొప్పవాడు పౌలు గారు. బ్రతుకుట క్రీస్తు, సావైతే మేలు, సమస్తమును క్రీస్తు కోసం నష్టపరుచుకున్నానన్నటువంటి పౌలుకే ఈ ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. బాగానండి, ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు
చుట్టుపక్కల మార్గాలు లేవు. సూర్యుడు కాన రావట్లేదు పగులు, రాత్రి నక్షత్రాలు కూడా కాన రావటం లేదు. ఆ రోజులలో దిక్సూచి అనేది లేదు. దిక్సూచి అంటే తెలుసా? మీకు ఎవరికి తెలియదు అనుకుంటాను. ఓడలో ప్రయాణం చేసే వాళ్లకు రోడ్డులు ఉండవు. ఇప్పుడు మనం పోవాలనుకోండి రోడ్లు ఉంటాయి. ఓడలో ప్రయాణం చేసేవాడికి రోడ్డు ఉండదు. దిక్సూచి అనేది ఒకటి ఉంటుంది. దాన్ని చూసినప్పుడు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఒకవైపు చూసుకొని ఆ దారిని వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవైపు మూలమాట చూసుకొని ఆ మూలను వెళ్ళిపోతూ ఉంటారు. ఆ దారిని పోతే వాళ్ళు చేరాలనుకున్న ప్రాంతానికి వెళ్ళిపోతారు. కాబట్టి అప్పుడు దిక్సూచి లేదు. వాళ్ళు చూడాల్సింది దేన్ని? బాగానండి. వాళ్ళు చూడాల్సింది దేన్ని? వాళ్ళు వెళ్ళే మార్గం తెలియాలంటే దేన్ని చూసిపోవాలి? వాళ్ళకి మ్యాప్ కూడా లేదు. మ్యాప్ ఉంటే ఉపయోగం ఏముంది? ఎటు చూసి వెళ్ళాలి? వాళ్ళు చూడాల్సింది సూర్యుడిని. సూర్యుడు కనపడటం లేదు. సూర్యుడు ఇటు వల్ల ఉదయిస్తున్నాడు అనుకోండి, ఇది తూర్పు అనుకొని, అది తూర్పు అనుకొని మిగతా 3 దిక్కులు పట్టుకొని వెళ్ళిపోతుంటాడు. కానీ కొన్ని దినాలు సూర్యుడు కానరాలేదంట అక్కడ. బాగా ఇప్పుడు కొన్ని దినాలు సూర్యుడు కానరాలేదంట. కొన్ని దినాలు నక్షత్రాలు కానరావటం లేదంట. కొన్ని దినాలు చంద్రుడు కానరావటం లేదంట. ఈ రోజులలో ఏమి జరుగుతుందంట? తుఫాను. ఈ తుఫాను కలిగినప్పుడు చిన్నగా పోతున్నాడు. ఈ మధ్యలో ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చింది. ఈ గాలి వచ్చినప్పుడు పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రాణముతో బ్రతుకుతామన్న ఆశ బొత్తిగా పోయిందంట. అసలు పౌలు గారిలో ఆశ పోయిందంటే ఎవరైనా నమ్ముతారా? బాగా అర్థం చేసుకోండి. పౌలు గారిలో ఆశ పోయిందంటే ఎవరన్నా నమ్ముతురా? ఎందుకు నమ్మము? చెప్పండి. ఆ పౌలు గారు మరలా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయనే మాట్లాడుతున్నాడు. చూడండి, బాగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమలను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. బాగానండి. అది ఏమనగా, మేము బ్రతుకుదమను నమ్మకము లేదు. ఎవరికి లేదంట నమ్మకము? నమ్మకం అంటే విశ్వాసం. పౌలు గారికి ఏమి లేదంట? పౌలు గారికి విశ్వాసం లేదంటే ఎవరైనా నమ్ముతారక్క? బాగా అర్థం చేసుకోండి. పౌలు గారికి విశ్వాసం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? మరి ఎందుకు నమ్మము? పౌలు గారికి విశ్వాసం లేదు అంటే ఎవరైనా నమ్మగలమా? కానీ ఇప్పుడు బాగానండి, కుటుంబాలలో మీకు జీవితాల్లో జరుగుతున్న సమస్యల గురించి మాట్లాడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఏ వైపున దారి లేదు, ఎక్కడ ఆధారం లేదు, ఎటువైపు వెళ్ళటానికి మార్గం లేదు. ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా ఏమొచ్చిందమ్మా? పెద్ద గాలి, పెద్ద సమస్య వచ్చినప్పుడు అప్పుడు నీలో కూడా నమ్మకం పోద్ది. ఆ టైంలో ఒక్కసారిగా అనిపోతావు, ఎందుకు నేను బతుకుతున్నాను అనుకుంటాను. అర్థమవుతుందా? అసలు నేను బతకంటే చచ్చిపోతే మంచిది, కష్టాలు పడటం కంటే, ఈ బాధలు పడటం కంటే నేను చచ్చిపోతే మంచిదే, బాగుండే. అంటే ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇక్కడ అపోస్తులైన పౌలు గారు అక్కడ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు బాగా అర్థం చేసుకోండి, చెప్పటం వేరు, అనుభవించటము. పైన నిలబడ్డాడు 100 మాటలు చెప్తాడు, బావిలో ఉన్నోడికి తెలుసు బాధ. అర్థమవుతుందా? పైన నిలబడ్డాడు, రే ఇటు రారా, ఇటు రారా, ఇటు పోరా, అటు పోరా, నువ్వురేం చెప్తాడు? లోపల దిగినోడిని అడగని చెప్తాడు. ఇంట్లో ఉన్న సమస్యలతో, ఇంట్లో ఉన్న ఇబ్బందులతో, భార్య సమస్యతో, భర్త సమస్యతో, పిల్లల సమస్యలతో, ఇరుగు పొరుగు వాళ్ళ సమస్యలతో, అప్పుల బాధలతో, కష్టముల బాధలతో ఉన్నటువంటి ఆ యొక్క నరక యాతనలో ఉన్న వాళ్ళకి తెలుసు బాధ. పైనుంచి చెప్పేవాడికి ఏంది? పైనుంచి ఊరేం చెప్తారు? అబ్బా మీకేందమ్మా అంత అని ఊరేం చెప్తారు? లోపల భరించేవాడికి తెలుసు బాధ. ఆ సందర్భము పెద్ద
పెద్ద గాలి కొట్టింది. ఆ గాలి కొట్టినప్పుడు ఎత్తు తిరగాలి అర్థం కాక బతుకుతామన్న నమ్మకం బొత్తిగా పోయిందమ్మ పౌలు గారికి. అస్సలు లేదు నమ్మకము. ఆ నమ్మకం లేని పరిస్థితిలో పౌలు గారు కూడా ఒకానొక సమయంలో నమ్మకం లేనివాడిగా మనకు కనపడుతున్నాడు. అప్పుడప్పుడు మనం ఏమంటాం తెలుసా? నిజంగా ఇలాంటి పరిస్థితిలో నేను బాగుపడతానా? పౌలు గారి చేతు గుడ్డల తాకే చచ్చిపోయిన వాళ్ళు లేచారంటమ్మ. బాగా అర్థం చేసుకోండి. పౌలు గారు మాట నీడ పడితేనే రోగంతో ఉన్న వాళ్ళు బాగుపడ్డారంట. ఆయన నీడ పడితేనే. అలాంటి పౌలు గారికి ఇక్కడ ఏమి లేదు, నమ్మకం లేదు. అప్పుడప్పుడు కొన్ని పరిస్థితులలో మనము కూడా బలహీనమైపోవటం పెద్ద విషయం ఏం కాదు. అప్పుడప్పుడు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని స్థితిగతులు వచ్చినప్పుడు మనకు కూడా వెనుకడుగు వేయటం పెద్ద సమస్య ఏమి కాదు. ఈ సమస్యను పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని నిందించడం కరెక్ట్ కాదు. ఎంత గొప్ప వాళ్ళకైనా, ఎంత విశ్వాసులకైనా అప్పుడప్పుడు చెప్తాను. ఇక్కడ అప్పసమని చెప్పట్లా, అప్పుడప్పుడు. అప్పసం రావు కష్టాలు, అప్పసం రావు. పెద్ద గాలి అన్నాడు. అక్కడ ఏం రాయబడింది? అక్కడ చదివినప్పుడు పెద్ద గాలి వేసగా, పెద్ద గాలి అంటే తట్టుకోలేనంత సమస్య. తట్టుకునేంత సమస్యలు తట్టుకున్నాడు పాపము. ఇంత రోజులు ప్రయాణం చేశారు, తట్టుకునేంత వరకు ఓకే. తట్టుకోలేనిది వచ్చినప్పుడు ఓడ ఒక్కసారిగా తిరగబడినట్టు అయిపోయింది. ఆ టైంలో బతుకుతామనిపిస్తుందా? ఓడ ఒక్కసారిగా తిరగబడినట్టు అయిపోయింది. వెంటనే అన్నాడు, రే ఇదిగో ఓడలో ఉన్నటువంటి చెక్కలు ఉన్నాయి కదా, మొద్దులు ఉన్నాయి కదా, అవన్నీ మనము సముద్రంలో వేసుకొని ఎవరికి ఏ ఒడ్డు దొరికితే ఆ ఒడ్డుకు పోండి అన్నాడు. ఎవరికి ఏ ఒడ్డు దొరికితే ఆ ఒడ్డుకు ప్రయాణం వెళ్ళిపోండి, ఇక ఎవరి మీ ఓడలో ఉండొద్దని ఒక్కొక్కళ్ళు ఓడలో నుంచి దూకేశారు. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు బ్రతుకుతామన్న నమ్మకం పౌలు గారికి ఎందుకు లేదంటే, ఎదుటి వాళ్ళను బాగు చేసిన నేను ఈరోజు బాగుపడలేనా అనే నమ్మకం ఉంటుందా? ఎదుటి వాళ్ళకు చెప్పగలిగిన నేను ఈరోజు ముందుకు పోలేననే నమ్మకం ఉంటుందా? ఇంకా మీకు అర్థం కావాలంటే పాత నిబంధన కాలంలోనికి వెళ్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథము, పాత నిబంధన గ్రంథంలో నుంచి రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము. చేశారమ్మా? రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిలీ వృక్షము క్రింద కూర్చుండి మరణ ఆపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. ఎవరమ్మా? ఏలియా. ఏలియా అంటే మీ అందరికీ తెలుసుగా. ఏం చేశాడు ఏలియా? ప్రార్థన చేస్తే వర్షం పడింది, ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. ఇంకా ఏం చేశాడు ఏలియా? అక్కడ ఒక బలి నైవేద్యం ఏర్పడిస్తే ఆ బలిని ఆ పరలోకం నుంచి అగ్ని వచ్చి కాల్చేతడు చేశాడు. ఇంకా ఏం చేశాడు ఏలియా? బాగా ఆలోచించండి. ఇంకేం చేశాడు ఏలియా? సారేపాతు విధవరాలు కుటుంబాన్ని పోషించాడు. 3 దినాలు కాకులు తీసుకొచ్చి ఏలియాకు ఆహారం పెట్టాయి. మనుషులు పెట్టలా, కాకులతో పెట్టించాడు ఏలియాకు. బాగానండి, ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి.
ఎంత భక్తి కలిగినోడు, ఎంత శక్తి కలిగినోడు, ఎంత దేవునిలో బలముగా నిలబడినోడు, ఎంతగా దేవునిలో ఎదిరించాడు. బయలు ప్రవక్తల దగ్గరికి వెళ్ళి యెజెబెలు ఎదురుగా నిలబడి, ఇదిగో మీ బయలు నిజముగా దేవుడైతే అగ్నిని కాల్చేయమను, నే దేవుడైతే అగ్ని కాలుస్తుందని శపథము చేసిన ఏలియా పిరికివాడిలాగా ఒక చెట్టు కింద పండుకొని ఉన్నాడు. శపథము చేసిన ఏలియా, మామూలుగా చేశాడు అనుకున్న శపథము చేసిన ఏలియా పిరికివాడులాగా ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో యెజెబెలు నన్ను రేపు ఈ వేళకు చంపేస్తుందంట ప్రభువా, ఇదిగో యెజెబెలు చేతిలో చావటం కంటే నువ్వే నన్ను చంపేయి. ఏలియాకి విశ్వాసం లేదా? ఏలియాకి నమ్మకం లేదా? కానీ ఏమయ్యాయి? పరిస్థితులన్నీ అలా మారిపోయాయి. ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా డిమాండ్ చేసింది, ఇదిగో యెజెబెలు యొక్క ప్రవక్తలు వచ్చేస్తున్నారు, చూడండి, ఈ బయలు యొక్క ప్రవక్తలు వచ్చేస్తున్నారు, యెజెబెలు తన సైన్యాన్ని పంపించింది, వాళ్ళందరూ వచ్చి నా మీద పడి నన్ను నరికేస్తారని భయం పట్టుకొని పరుగుని తీస్తూ ఒక వృక్షం కింద పండుకొని నిద్రపోతారు, ప్రార్థన చేస్తారు. అసలు ఇక్కడ ప్రార్థన చేసిన ఏలియా, చూడండి, ఇక్కడ ప్రార్థన చేసిన ఏలియా అదేవిధంగా కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత చూడండి, కాదు నేను చెప్తాను, చూడండి, నేను చెప్పింది మీరు చదవండి, మీరు చదివింది చెప్పాలంటే చాలా ఉంటది అది. చూడండి, 18 అధ్యాయం 24 వచ్చిన చదవండి. తరువాత ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఓకే, 27 చదవండి. ఇప్పుడు అమ్మా ఇప్పుడు జాగ్రత్తగా 27 చదవండి. మధ్యాహ్నము కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకల వేయుడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమునున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా. ఎవరిని? ఇప్పుడు చెప్పాలి, ఎవరిని? జనులందరితో చెప్తున్నాడు, మీ దేవుడు ఒకవేళ నిద్రపోతున్నాడేమో, ధ్యానంలో ఉన్నాడేమో, ఒకవేళ ప్రయాణంలో ఉన్నాడేమో, అన్నం తింటున్నాడేమో, గట్టిగా అరవండి, గట్టిగా పిలవండి, గట్టిగా కేకలేమని హేళన చేసిన ఏలియా ఇక్కడ యెజెబెలు పంపించిన ఆ యొక్క దూతలకు భయపడుతున్నాడు. అక్కడ శపథం చేసిన ఏలియా, చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తున్న ఏలియా, ఇద్దరు ఒకటేనా? ఎందుకని చెప్పండి. అక్కడ శపథం చేసినప్పుడు అతని ముఖంలో ఏం కనపడి ఉండొచ్చు? తేజస్సు. అతని ముఖంలో ఒక దేవుడి మీద ఒక నమ్మకము, అతని ముఖములో ఇదిగో ఇది కాదనే నమ్మకము, ఏదైనా చేయండి నా దేవుడు నా దేవుడు నిజమైన దేవుడు అనే నమ్మకం ఉన్నటువంటి ఏలియా ఇక్కడెందుకు భయపడుతున్నాడు? అక్క నాకు చెమట పోతుంది, మీకు నిద్ర పడి వస్తుంది. ఇక్కడ ఎందుకు భయపడుతున్నాడు చెప్పండి? ఎందుకు భయపడుతున్నాడు? ఇక్కడ ఎందుకు భయపడుతున్నాడంటే, ఆల్రెడీ బాగానండి, అక్కడ ఆటోమేటిక్గా అందరూ బయలు ప్రవక్తలు కూడా అందరూ యెహోవా ప్రవక్తలు అందరినీ చంపేశారు, ఎవరు లేరు, మొత్తాన్ని ఒకళ్ళనొకళ్ళని చంపేశారు. ఇప్పుడు ఏలి అనుకుంటున్నాడు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, ఇక్కడ అందరిని చంపేశారు కదా, అందరూ పాడైపోయారు కదా, ఇప్పుడు ఆ యెజెబెలు ఏం చేస్తుంది? తన దూతలను పంపించి నన్ను కూడా చంపుతానన్నది ఆల్రెడీ నాకేం పంపించింది? వర్తమానం పంపించింది. ఏలియా, రేపు ఈ వేళకు నువ్వు ఉంటే నన్ను అడుగు అన్నది. రేపు ఈ వేళకు నువ్వు ప్రాణములతో ఉంటే నా పేరు తిరగ రాసుకుంటా అన్నట్టుగా ఉంటే నన్ను అడుగు అన్నది. ఇప్పుడు ఏలియాలు ఆమె చెప్పిన మాటకు, ఆమె చెప్పినటువంటి ఆ మాటలకు ఏలియాలోకి ఏమొచ్చేసింది? భయం. భయపడేసి ఇప్పుడు ఎక్కడికి పోతున్నాడు?
చూడండి అక్కడ చదవండి ఆ మాట. అదే 19 అధ్యాయం 3 వచనం నుంచి 2 నుంచి చదువు. యెజెబెలు ఒక దూత చేత ఏలీయాకు ఈ వర్తమానం పంపించెను. రేపివి వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వల్లే చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై యూదా సంబంధమైన బైర్సబాకు చేడి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి. వాళ్ళు చెప్పినటువంటి మాటలకు ఏమైంది? అందరిని చంపేసింది. ఇక నన్ను కూడా చంపదా? చంపదా? ఇలాంటి పరిస్థితిలో నమ్మకం వస్తుందా, అపనమ్మకం వస్తుందా? మీరు అందరూ బాగా ఆలోచించండి. విశ్వాసం ఉండాలి కదా బ్రదర్, నిజంగా విశ్వాసం ఉండాలి కదంటే చెప్పే వాళ్ళందరికీ ఉండాలి, కానీ పరిస్థితిలో ఉన్న నీకు ఉండాలి. ఆ పరిస్థితి నీ ఇంట్లో ఉంటుంది తెలుసా, మీ ఇళ్ళలో ఉంటాయి పరిస్థితులు తెలుసా. ఆ సందర్భం నీకు వచ్చినప్పుడు అప్పుడు ఉండాలి విశ్వాసం. అప్పుడు ఉంటుంది అక్క. బాగా అర్థం చేసుకోండి, మీకు బాగా అర్థం కావటానికి చెప్తాను. బాగానండి, ఒక మేకు ఒక రాయి ఒక ఏదైనా చెక్కకు కానీ మొక్కకు కానీ గోడ కొడుతుంటారు. కొడుతున్నప్పుడు మేకును సుత్తితో కొడుతున్న వాడికి పక్కన ఉన్న ప్రతి ఒక్కరు చెప్తారు, అట్ట కాదు ఎట్ట కొట్టురా, ఎట్ట కాదు ఎట్ట కొట్టమని. వాళ్ళని వచ్చి కొట్టమని చూద్దాం. ఎందుకని చెప్పండి మీకు. ఈ రోజులలో సలహాలు ఇచ్చినంత ఈజీ కాదు కష్టాలలో నిలబడటం. సలహాలు అందరు ఇచ్చేవాళ్ళే, దారిన పోయే ప్రతి వాడిస్తాడు సలహా. ఎందుకు సలహా ఏంది? ఏ ఖర్చు లేకుండా ఇచ్చేది సలహా. అర్థమవుతుందక్క? ఏ బాధ లేకుండా ఇచ్చేది సలహా. కానీ నీ స్థితి వాడికి వస్తే నువ్వన్నా 2 రోజులు నిలబడ్డా, వాడు 1 గంట కూడా నిలబడ్డు. నీకున్న బాధ వాడికొస్తే నువ్వన్న 10 నిమిషాలు నిలబడ్డా, వాడు 1 నిమిషంలోనే ప్రార్థన లేదు, ఏం లేదు, బైబిల్ తగలబెట్టేసి పోచేస్తాడు పోయి. ఇప్పుడు ఈడేమంటాడంటే బో చెప్తాడు, నా కాడికి వచ్చి నీ కాడికి వచ్చి బో చెప్తుంటాడు, వాళ్ళ కాడికి పోయి చెప్తుంటాడు. అందుకంటున్నారు ఇక్కడ, ఏలియా ఆ సందర్భంలో విశ్వాసంలో నిలబడితే బాగుండని అందరికి ఉంది, కానీ అక్కడ నిలబడలేకపోయాడు. ఎందుకంటే ముందు ఏమి జరుగుతుంది ఎవరికి తెలియదు, ఏలియాకు తెలియదు. ముందు ఏమి జరుగుతుంది ఎవరికి తెలియదు, పౌలు గారికి తెలియదు. ముందు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు, యోబుకు తెలియదు. యోబు ఏమన్నాడు తెలుసా? యోబు గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 3వ వచనం. ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను. ఏ నెలలంటే ఆశ లేకయే జరుగు నెలలు. ఆశ లేకుండా జరిగే నెలలు ఏంటి? ఆశ లేకుండా అంటే రోజులు గడిచిపోతున్నాయి కానీ ఆశ మాత్రం లేదు యోబు గారికి. ఎక్కడైనా మంచి జరుగుద్దేమో, ఎక్కడైనా మంచి జరుగుద్దేమని ఆశ పౌలు గారు ఇక్కడ యోబులో అసలు లేదు. నెలలు జరిగిపోతున్నాయి కానీ ఆశ అయితే రావట్లేదు అతనిలోని. ఈ రోజులలో చాలా మంది జీవితాల్లో కూడా ఇదే ఉంటాయి, ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఎక్కడ కూడా మంచి జరుగుద్దన్న ఆశ లేకుండా రోజులు గడిపేస్తూ ఉంటారు. మంచి జరగదు, నా జీవితంలో మంచి ఆడుందిలే, నాకు అసలు మేలాడు జరుగుద్దిలే, నా బ్రతుకే ఇలాంటిదిలే, నా జీవితమే ఇలాంటి దరిద్రమైన జీవితంలే, నేను ఎందుకు ఇలా బ్రతకాలని జీవితాలు కొనసాగుతూ పోతూ ఉంటారు. బాగానండి. ఇలా సాగిపోతూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నటువంటి జీవితాలలో దేవుడు బాగానండి యోబుకు తర్వాత ఏం చేశాడు యోబుకు తెలుసా? ఏం చేస్తాడు ఇప్పుడు తెలుసా యోబుకు? ఎప్పుడు తెలిసింది? చేసిన తర్వాత తెలిసింది. బదిరీ వృక్షం కింద పడుకున్నటువంటి బాగానండి బదిరీ వృక్షం కింద పడుకొని ఉన్నటువంటి ఏలియాకు తెలుసా తర్వాత ఏం జరుగుతుందో? తెలియదు. బదిరీ వృక్షం కింద పడుకున్నటువంటి ఏలియాకి ఏం తెలుసు అంటే యెజెబెలు దూతలు వచ్చి చంపేస్తారని భయం తప్పితే ఇంకేమి తెలియదు. కానీ ఏలియా గురించి దేవుడు ఏమి రాసుకున్నాడు ఆలోచించండి ఎవరైనా.
ఎవరైనా ఆలోచించండి ఒక్కసారి. ఓకే. యోబు గురించి దేవుడు ఏమి రాసుకున్నాడు? ఆ? ఏమి రాసుకున్నారు అక్క? చెప్పండి. యోబు గురించి దేవుడు ఏమి రాసి పెట్టాడు ముందు? ఉమ్. ముందు అంటే జరుగుతున్న దాని గురించి ముందు కాలంలో ఏమి రాసి పెట్టాడు దేవుడు? ఆ ఏందమ్మా? ఏం చెప్పారు? నీకు ఎంత పోగొట్టుకున్నావు అంత డబల్ ఆశీర్వాదం ఇస్తాననేది యోబు జీవితంలో రావాల్సింది. ఆ డబల్ ఆశీర్వాదం పోకుండా అప్పుడే చంపేయమంటాడు ఏంది? అర్థమైందా? ఏలియా జీవితంలో ఏముంది? అసలు నువ్వు మరణమే రుచి చూడకుండా సుడిగాలుల నుంచి పైకి ఎత్తబెడతామని నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, కానీ మధ్యలోనే చంపేయమంటున్నావేంది? నాకు అర్థం కాల. నీ మీద దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, నీ దృష్టిలో దేవుడికి ఒక ఆలోచన ఉంది, నీ పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఉన్నది. అది నెరవేర్చడానికి ఈరోజు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పట్లోనే నీ యొక్క ఆశను పోగొట్టుకుంటే, అదే బదిరీ వృక్షం కింద ఏలియా చచ్చిపోతే సుడిగాలిలో నుంచి ఎత్తబడేవాడా? అదే ఆ యొక్క కుష్టి వ్యాధి వచ్చినప్పుడు, ఆ భార్య విడిచిపెట్టిపోయినప్పుడు, అతని కుటుంబం అంతా అతన్ని వెలివేసినప్పుడు, అప్పుడే దేవుడు తను చంపేస్తే తనకు రెండంతల ఆశీర్వాదం వచ్చేదా? అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. పెద్ద గాలి వచ్చినప్పుడు విశ్వాసం అందరికీ ఉండదు, కానీ విశ్వాసం లేదని బలహీనులము కాకూడదు. ఒక్కసారి పైకి వెళ్ళిపోయిన తర్వాత పైన ఎక్కడో కూర్చున్నటువంటి వాడు ఇప్పుడు ఏం చూడాలి? కింద చూసినప్పుడు ఇవన్నీ నేను ఎక్కువచ్చిన మెట్లేనా అని అనుకుంటాడు. మెట్లెక్కేటప్పుడు ఏమంటే తెలుసాక? కాళ్ళు నొప్పులు, నడుముల నొప్పులు, చేతుల నొప్పులు, ఎవరు ఎక్కుతారు ఈ మెట్లన్నీ, ఇవన్నీ ఎవరు చేస్తారని గొనుక్కుంటూ తిట్టుకుంటూ ఎక్కి పైకి పోయిన తర్వాత కింద కూర్చున్నాడు చెబుతావు, ఈ ఎక్కలేవా నేను ఇప్పుడే ఎక్కువతే, ఈ ఎక్కలేవా నేను ఇప్పుడే కదా ఎక్కువచ్చిందంట. అంటే ఎక్కేటప్పుడు నీ బాధ ఎలాంటిదంటే, ఇంకా నేను చచ్చిపోతా కానీ నేను నుంచి ఎక్కలేనే అంట. అవునా కదా? ఎక్కేటప్పుడు ప్రతి వాళ్ళు అంటారు, ఇంకా నా వల్ల కాదు నువ్వేమని అనుకుంటే, ఈ ఒక్క మెట్టే అని పక్కన ఉన్న వాళ్ళు సపోర్ట్ చేసి ఎక్కుతుంటారు చూడు. ఇప్పుడు పైకి ఎక్కిన తర్వాత ఈ మనిషి ఏమంటాడండి కింద ఉన్నోడికి, ఎంతలేక ఎక్కి రావచ్చాయి. అంటే నీకున్న సమస్య, నీకున్న పరిస్థితులను బట్టి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, భరించేవాడిది బాధ, చెప్పేవాడిది మాటే. అర్థమవుతుందమ్మా? భరించే వాళ్ళది బాధ. ఆ బాధ ఎలాంటిదంటే, బదిరీ వృక్షం కింద పడుకున్నటువంటి ఏలియాను కమ్మగా ప్రార్థన చేసుకొని నిద్రపోమంటే ఏలియాకు నిద్ర వస్తుందా? ఇప్పుడు మీరు అందరూ అనాలి, ఏలియా ప్రశాంతంగా ఉండొచ్చు కదా. బదిరీ వృక్షం కింద ఉన్న ఏలియాకు ప్రశాంతత ఎక్కడి నుంచి ఉంటది? ఉండదు మరి. మరి ఇప్పుడు సుడిగాలిలో నుంచి పైకెత్తబడినటువంటి ఏలియా ఆ బదిరీ వృక్షం కిందే నేను చనిపోయి ఉంటే నా బ్రతికేముందని అనుకున్నాడుగా. ఎత్తబడిన తర్వాత అప్పుడు దేవుడు అంటారు, ఏలియా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇలా నువ్వు తీసుకెళ్లాలనుకుంటే నువ్వు అప్పుడే నా ప్రాణం తీయమన్నావు. ఎందుకు తీయమన్నారమ్మా? ఎందుకు తీయమన్నావు చెప్పండి? సమస్యలను తట్టుకోలేక. అక్క పాప మీరు బాగా నిద్రపోతున్నారు, హ్యాపీగా నిద్రపోండి. నేను ఇనే నలుగురికే చెప్తాను అంతే, నాకు అవసరం లేదు. ఊరిని నేను కూడా పిలవను, అసలు పిలవను, నాకు అవసరం లేదు. చూడండి, సమస్యలను తట్టుకోలేక ఏం చేస్తున్నాడంటే చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయారు. సమస్యలు తట్టుకోలేక ఏం చేస్తున్నారంటే ఎన్నికెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయారు. సమస్యలు తట్టుకోలేక ఏం చేస్తున్నారంటే ఏమి జీవితము, ఏం బతుకు, ఏం భక్తి, ఇక్కడికి రాగానే అన్ని నష్టాలు వస్తున్నాయి, ఒక్కటి ఉపయోగపడేది లేదన్నాడు. యోబుకు వచ్చింది నష్టము, ఏలియాకు వచ్చింది ప్రాణాపాయము, పౌలు గారికి వచ్చింది ప్రాణం పోయే పరిస్థితి. కానీ యోబు జీవితంలో మళ్ళా పోయినంత రెండంతల ఆశీర్వాదం ఉన్నది. ఆ రెండంతల ఆశీర్వాదం ఉన్నదని యోబుకు తెలుసా? ఈ రోజు ఏడుతున్న నీకు రేపు ఎంత ఆశీర్వాదం ఉందని నీకు తెలుసా? మరి తెలియకుండా ఇప్పుడే ఎందుకు నిరుత్సాహపడిపోతున్నావు? దీన స్థితిలో వెళ్ళిపోతావు, ఒక ఏడుతుంటావు. ఏం బాధలే, ఏం కష్టాలు, ఏం బతుకులే. ఈ ప్రార్థనకు వచ్చాను, ఇంట్లో కుదార్థత లేదు, ఇంట్లో బాగలేదు, జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది. రేపు ఏముందని నీకేం తెలుసు?
రేపు గురించి ఆలోచించకుండా ఈ రోజు గురించి తిట్టుకుంటున్నావు, కొట్టుకుంటున్నావు ఎందుకు? ఇర్మియా గ్రంథంలో చూపిస్తాం మీకు అర్థం కావాలంటే. మేము ఎప్పుడు తిట్టుకున్నామంటే మీకు చెప్తాను, చూపిస్తా చూడండి. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీ జీవితాలను గుర్తుపెట్టుకోండి, మీ ఇళ్లలో ఒంటరిగా కూర్చున్నప్పుడు పరిస్థితిని గుర్తుపెట్టుకోండి. 20వ అధ్యాయం 14 నుంచి చదవండి అమ్మా. నేను పుట్టిన దినము శపింపబడును గాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడక ఉండును గాక. ఆగు. ఇక్కడ ఇర్మియా ఏమంటున్నాడంటే, నేను పుట్టిన దినాన్ని శపిస్తున్నాడు. ఎందుకు? అసలు నేను ఏ రోజు పుట్టాను? నేను పుట్టినరోజు మంచి రోజేనా చెడ్డ రోజా? ఆ రోజు బాగుందా? ఆ గడియ బాగుందా? ఇంక రెండోది ఏమన్నాడు చూడండి అక్కడ, నా తల్లి నన్ను కనిన దినము. అసలు అది మంచి రోజే కాదు, అందుకే నా జీవితం మొత్తం కూడా ఏడుపే. అంత బాగా మాట్లాడుకుంటారు. ఏ రోజు కూడా నేను కంటి నిండా నిద్రపోయిన రోజు లేదయ్యా. ఎందుకంటే ఎప్పుడు తగలబెట్టారు నన్ను ఇంట్లో, తగలబెట్టినరా. అసలు నువ్వెందుకు అలా నిర్ణయించుకుంటా నాకు అర్థం కాలేదు. అంటే నీవు అంటే చూడండి, ముందుది తెలిసి నీకు తర్వాతది నీకేమన్నా తెలుసా? రేపేం జరుగుతుంది నీకు తెలుసా? మరి తెలియనప్పుడు ఎందుకు అంతగా ఫీల్ అయిపోతుంటారు? నేను పుట్టిన దిన అంటే అసలు నేను పుట్టకపోయి ఉంటే బాగుండు అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, కిందికి వచ్చి చదవండి అక్కడ. ఇంకా నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి సంతోషం పుట్టించిన వాడు శాపగ్రస్తుడవుడు గాక. నేను పుట్టానని మొట్టమొదటి ఊరు చెప్పాడు, వాడు శపించబడును గాక. అప్పుడప్పుడు మీరు కూడా అంటారుగా, ఏమంటారు తెలుసో తెలియదా? చూడు అమ్మాయి బంగారు తల్లి కదా, ఎవరు నా ముఖాన్ని నీళ్ళూరు చల్లారు, వాళ్ళ దరిద్రం మొత్తం నాకే వచ్చింది, వాళ్ళది నీకెందుకు వస్తుంది? అసలు ఏమర్థమవుతుంది అంటే పరిస్థితులను బట్టి అలా మాట్లాడుతున్నావు. మామూలుగా అయితే అప్పుడు అంటారా? ఇంక తర్వాత ఏమంటారు చూడండి, నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండినట్లు అతడి గర్భంలోని నన్ను చంపులేదు కనుక. నేను గర్భంలో అంటే పిండంగా నేను పడిపోయింటే బాగుండి, ఇన్ని కష్టాలు ఊరిపడేవాళ్ళు. ఇన్ని కష్టాలు ఊరు పడతాను ఈ భర్తతో, ఈ భార్యతో, ఈ పిల్లలతో, ఈ తలకాయ నొప్పి పడకుండా నేను పుట్టిన 2వ రోజు చచ్చిపోతే భలే ఉండి అనిపిస్తుంటది. అంటే ముందు నీకేమైనా తెలుసా? ఇర్మియాకు తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఇర్మియాని ఎక్కడ కూర్చొని దేవుడు నిర్ణయించాడో తెలుసా? తెలియక ఈరోజు ఒక బాధ వచ్చింటే, ఒక సమస్య వచ్చి ఇప్పుడే అనుకుంటారు, తిట్టుకుంటారు. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, నా జీవితంలో సుఖం పడిన రోజే లేదు. సుఖపడిన రోజులు లేవమ్మా, సుఖపడిన రోజులు లేవు. మనం ఎంత మంచి వాళ్ళని తెలుసా? మరిసిపోయి 1 గంట సుఖంగా ఉన్నామా, కష్టాలే గుర్తుండవు. నీ కొడుకు వల్ల ఏడుతున్నావు అనుకో, నీ భర్త వల్ల ఏడుతున్నావు అనుకో, నీ భార్య వల్ల ఏడుతున్నావు అనుకో, 2 గంటలు నీ భర్త, నీ పిల్లలు, నువ్వు, నీ భార్య అందరు ఇంట్లో ఉంటారు చూడు. ఆ తిట్టినన్ని రోజు పాపిష్టిదాన్ని అనవసరంగా తిట్టానండి, అబ్బా నా నోట్లో మంచి మాట నిన్న నేను తిట్టింది, ఇప్పుడు నా మీద అబ్బో. కష్టం వచ్చినప్పుడు మాట్లాడిన మాట, సంతోషం వచ్చినప్పుడు మాట్లాడే మాటకు చాలా తేడా ఉంటుంది. అందుకే మనుషుల గురించి మాట్లాడుతుంది ఇక్కడ. ఇర్మియా అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ కొంచెం, యెహోవా ఏ మాత్రమును సంతానము లేక నశింపజేసిన పట్టణములే ఆ మనుషుడు. అంటే నా తల్లికి గుడ్రాలై ఉంటే బాగుండు అంటున్నాడు. అమ్మ అంటే నా తల్లి గుడ్రాలేదు, అసలు నేను పుట్టేవాడిని కాదుగా, అసలు నేను పుట్టకపోతే నాకు ఈ కష్టాలు ఉండేవి కాదుగా. అంటే నిన్ను పుట్టించాలని దేవుడు ఎంత ఉద్దేశం ఏర్పరచుకున్నాడు, నిన్ను భూమి మీదకి తెప్పించాలని ఎంత ప్రణాళిక దేవుడికి ఉంది, నిన్ను ఎక్కడో ఉన్నటువంటి నిన్ను ఈ స్థలంలోనికి తీసుకురావాలని దేవుడు ఎన్ని ఉద్దేశాలు ఉద్దేశించాడు. ఏనికి అర్హత లేని నిన్ను ఈ కుటుంబంలోనికి భార్యగా, భర్తగా, బిడ్డగా, తల్లిగా ఏర్పరచాలని దేవుడు ఎంత నిర్ణయం చేసుకున్నాడు. ఈ దేవుని నిర్ణయాన్ని నువ్వు తిట్టడం కరెక్టేనమ్మా? తిట్టవచ్చు అసలు మీరు? మరి ఎందుకు తిడుతుంటారు చెప్పండి? ఎందుకు తిడతారు అసలు? నేను ఎప్పుడు తిట్టా అంటే బూతు మాటలు తిట్టరు, 2 బూతు మాటలు తిడతారా? అసలు అవి ఉంటాయా? మరి ఏమనుకుంటారు? అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? కోపం వచ్చినప్పుడు ఏంటో తెలుసా? నేను చస్తే గానీ మీకు బాగుండదు అంట. నువ్వు చస్తే వాళ్ళకేం బాగుంటుంది?
నువ్వు చచ్చిపోవాలని నువ్వే నిర్ణయం తీసుకుంటున్నావా? నేను చస్తే గాని మీరు అంటే నువ్వు చచ్చిపోతే వాళ్ళు కుదార్థంగా ఉంటారా? ఎందుకు ఆ మాటలు వస్తాయి మనసుకి? ఎందుకు వస్తాయి చెప్పండి? ఆ పెద్ద గాలి వచ్చినప్పుడు వస్తాయి ఆ మాటలు. ఆ పెద్ద గాలి వచ్చినప్పుడు ఏవి గుర్తుండవు, ఏముండదు. అప్పుడే నువ్వు చచ్చిపోతే ఈ రోజు ఈ సంతోషం ఊరు అనుభవించాలి, నాకు అర్థం కాదా? అప్పుడే ఏదో సమస్య వచ్చినప్పుడు నువ్వు ఆడ చనిపోయి ఉంటే ఈ రోజు ఈ రక్షణలోనికి నిన్ను ఎవరు పట్టుకురావాలి, నీకు అర్థం కాదా? ఏలియాను బదిరీ వృక్షం కింద చంపేసింటే సుడిగాలిలో ఎవరిని పైకి తీసుకుపోవాలి, నాకు అర్థం కాలేదు చెప్పండి. ఎవరిని తీసుకెళ్ళాలమ్మా? ఇంకా ఏమంటున్నారు చూడండి. కష్టమును దుఃఖమును చూచుడే 18 కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించి పోవునట్లు నేను గర్భములో నుండి వెడిలి తిని. అసలు నేను బయటకు వచ్చింది దేనికంటే నన్ను తిట్టించుకోవటానికి, కొట్టించుకోవటానికి, అందరి చేత నా మీద అవమానం అంటే నిందల పాలు పోల్చుకోవడానికి నేను పుట్టానా? ఇందుకోసమే నేను పుట్టాను అనుకుంటున్నాను. ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ? అసలు ఇర్మియా ఇలా మాట్లాడతాడని ఎప్పుడైనా అనుకుంటాం మనము? ఎందుకు మాట్లాడాడంటే ఇప్పుడు ఇర్మియా తీసుకెళ్ళి ఆడేసారు. ఎక్కడేసారు? కాళ్ళు చేతులు కట్టేసి చీకటిగా ఉన్నటువంటి ఒక గదిలో, ఆ గది కూడా కాదు, దాన్ని భూమిలో తవ్వుతారు, పాత్రలు అంటారు చూడండి. ఆ పాత్ర లాంటి భూమిలో తవ్వి లోపలేసారు కాళ్ళు చేతులు కట్టేసి. ఇప్పుడు ఒంటరిగా ఉన్నవాడు మాట్లాడుకుంటున్న మాటలు. ఎటువైపున వెలుతురు కనపడుతుందా? మాట్లాడటానికి ఎవరైనా ఉండరా? ఎటువైపోయినా సంతోషంతో ఎవరైనా చెప్పుకోవడానికి ఉందా? ఒంటరిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరితో మాట్లాడుకుంటున్నాడు? ఆమేన్. అది కూడా ఏం మాట్లాడుకుంటున్నాడు దేవుడితో? ఎంత బాగా మాట్లాడుకోడు తెలుసా? మీ ఇంట్లో ఒక కొట్టి తిట్టి తగాది పెట్టుకొని గొడవ పెట్టుకున్న తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పిల్లలట్టు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడివో కూర్చొని ఆడ కూర్చున్నట్టు, ఎందుకు అసలు ఈ బతకడం ఎందుకు? ఎప్పుడో చచ్చిపోతే బాగుండే, అసలు మా అమ్మోళ్ళు నాకు ఎందుకు పెళ్లి చేసిర్రు, అసలు నాకు పెళ్లి చేయకుండా ఉంటే బాగుండే. అబ్బా ఎన్ని కోరికలు, ఎన్ని అనుకుంటారు తెలుసా? అసలు నా చేతులతో నేనే చేసుకున్నాలే, లేకపోతే నాకు బాగుండదు. అసలు ఎన్ని ఎందుకు అంటున్నారంటే గాలి వచ్చినప్పుడు మనకు దేవుడు గుర్తుండడు. గాలి వచ్చిందంటే మీరు ఈ దెయ్యాల పొయ్యాల గురించి మాట్లాడాలి. పెద్ద గాలి అంటే పెద్ద సమస్య, పెద్ద సమస్య అది. అప్పుడు మనకి ఇటువైపు ఏం జరుగుతుందక్క? ఎక్కడ ఏ పని చేతికి రాదు, వస్తుందా? మనం ఎట్టుంటామంటే 4 పనులు ఒక్క టైంలో చేద్దాం అనుకుంటాం. ఏం చేద్దామంటే చూడండి, దండెం మీద బట్టలు తీయాలనుకుంటాం. పెద్దగా వాన అప్పటికప్పుడు వస్తున్నాడు, దండెం మీద బట్టలు తీయాలనుకుంటున్నాం, పొయ్యి మీద గ్యాస్ ఆపేయాలనుకుంటుంటాం, బయట ఉన్నటువంటి అవి తీసుకురా కోడి పిల్లలు ఏదో తీయాలనుకుంటాం. ఇవన్నిట్లలో అన్ని సగమే, ఒక్కటి పూర్తిగా చేయం. ఆడ బట్టలు తడిసిపోతాయి, ఆడ పాలు పొంగిపోతాయి, ఇటు పక్కన ఉన్నటువంటి అయ్యి మునిగిపోతాయి, ఇటు పక్క పైన ఆరబోసినటువంటి గింజలు సగం తడిసిపోతాయి. ఏది పూర్తి, ఎందుకంటే టెన్షన్తో ఏమీ ముందుకు రాదు, ఆరాటం వల్ల ఏది ముందుకు సాగలేం. అందుకని ఇక్కడ అంటున్నాడు, బాగా గమనించి ఆలోచించండి. ఒక ఏలియా మాట్లాడాడు, బాగానండి. ఒక ఏలియా పలుకుతున్నాడు, ఒక ఇర్మియా పలుకుతున్నాడు, ఒక పౌలు పలికాడు, ఇంకొక ఆయన చూపెడతాను చూడండి. సంఖ్యాకాండంలోనికి వెళ్దాం. అందరూ గొప్ప గొప్ప నాయకులే, మళ్ళీ తక్కువ ఊరు లేరు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. 11వ అధ్యాయం తీశారమ్మా? బాగుంటుంది ఈ మాట, మనందరికి బాగా నచ్చుతుంది అనమాట, అందరికి నచ్చే మాట ఇది. 14 నుంచి చదువుదాం. ఈ సమస్త ప్రజలను ఏందమ్మా? ఒట్టిగా మోయ నా వల్ల కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము, నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడుకున్నట్లు నన్ను చంపుము. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఆమేన్. మోషే. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వచ్చారమ్మా? అరణ్యంలోనికి వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏమన్నారంటే మాకు మాంసం కావాలి. ఎవరిని అడుగుతున్నారు మాంసము?
మోసేని అడుగుతా, అవునా కదక్క? ఆయన ముందున్నాడు కాబట్టి ఆయన నిన్నూరి పెత్తనం తీసుకోమన్నాడు. అప్పుడప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా? ప్రతిసారికి నీ కాడికి వచ్చి 100 డబ్బులు ఇవ్వు, 200 డబ్బులు ఇయ్యి, అన్నం ఏమంటే ఏంది ఎప్పుడు నన్ను అడుగుతా ఉంటే ముందు ఊరు తీసుకోమన్నారు డబ్బులు నిన్ను. అర్థమవుతుందా? డబ్బులు తీసుకునేటప్పుడు మనం అనిపిస్తా తెలుసా? నేనే గొప్ప కాబట్టి నేను పెత్తనం చేస్తాను కాబట్టి నా చేతికి ఇస్తున్నారు అనుకుంటావు. తర్వాత నిన్నే అడుగుతారు. అడిగేటప్పుడు నీకేమనిపిస్తది? నన్ను చంపేసి తీసుకోమంటారు. చంపేసి తీసకపోతే నిన్నెందుకు అడుగుతాడు? నువ్వు చచ్చిపోతే వాడెట్ట మళ్ళీ తర్వాత? అదే అంటున్నాడు మోసే నాయకుడు. అవునా కాదా? మోసే నాయకుడే కదా! మోసే నాయకుడిగా నువ్వు ఉండాలంటే ఇప్పుడు ముందు ఒక 6,00,000 మందిని నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఎట్టుంటాడు చెప్పండి? నేను చాలా గొప్ప, నాది రేంజ్ వేరనుకోని అన్ని ఇస్తున్నాడు. చూడండి, కర్ర చూపిస్తే సముద్రం 2 పాయలైపోయిందంట. ఏ కర్రతో కొడితే బండలో నుంచి నీళ్ళొచ్చాయంట. ఏ కర్రని కిందేస్తే పామయిందంట. కర్రను ధూళిని కొడితే అన్ని పేలైపోయాయంట. అన్ని మిన్నుములైపోయాయంట. అన్ని కప్పలైపోయాయంట. ఇన్ని అద్భుతాలు చేసినప్పుడు అందరూ మోసేని ఏమన్నారు? నువ్వు దేవుడివి, నువ్వు దేవుడివి, నువ్వు దేవుడివి అన్నారు. అప్పుడు పొగడ్తలకు పడ్డాడుగా. అప్పుడు పొగిడించుకున్నప్పుడు ఓకే అన్నాడుగా. ఇప్పుడు ఆకలైనప్పుడు మాంసం అడుగుతున్నారు. పెట్టాలా లేదా? ఇప్పుడు మాంసం అడుగుతున్నారు. ఏమంటున్నారు తెలుసా? మాకు మాంసము కావాలి అంటున్నారు. ఇప్పుడు మోసే అంటున్నాడు, నేను మాంసం ఎక్కడి నుంచి తెచ్చాను? అందుకేమన్నాడు, నేను ఒంటిగా, చూడండి అక్కడ మాట్లాడే మాట, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు. ఊరు కనమన్నారు నేను ఇంతమందిని. ఊరు కనమంటారమ్మా. పిల్లలను కన్నప్పుడు మాత్రం పెద్దోడు, మా వాడు ఒకడు చిరంజీవి, ఒకడు వెంకటేశు, ఒకడు బాలకృష్ణ అని చెప్పుకుంటారు. వాడు 4 రోజులు పెద్దోడైన తర్వాత వీళ్ళందరూ నాకు పుట్టకపోతే ఊరు కనమన్నారు. నాయకుడిగా చేసేటప్పుడు చెప్పాలి కదా, నా వల్ల కాదంటే. అప్పుడు కూడా దేవుడు ఏం చెప్పాడు? పోషించేది నువ్వు కాదు, నేను పోషిస్తానన్నాడు. ఇప్పుడు ఓరకొచ్చి అడుగుతున్నారు. అడిగితేనే ఓర్చుకోలేవా? అడిగితేనే కదక్క మీకు ఇసుకు. మీకు తెలుసో తెలియదు, కొట్టినా కూడా ఒక పాటతో పోతారు. కానీ ఓరకు అడుగుతుంటే కోపాలు మీకు. ఓరకు అప్పుడప్పుడు వచ్చాడు అనుకోండి, ఎక్కువ మంది ఏం చేస్తుంటారంటే మాట్లాడుతుంటారు. మాట్లాడి తప్పేంది? ఊకొట్టరాదు చేతనైతే. ఊకొట్టలేరు కదా? ఎందుకు ఊకొట్టలేరు? ఎందుకు ఊకొట్టలేరు? ఓరగా చెప్పిందే చెప్తుంటాడు, గోడ పెడుతున్నారు అనుకుంటాడు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. కొత్తదేం చెప్పట్లేదు. ఏం చెప్తున్నారు? మాకు మాంసం కావాలి, మాకు మాంసం కావాలి, మాకు మాంసం కావాలి. చెప్పిందే చెప్పి ఎంతతోటి చెప్తున్నారు? అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఎవరి దగ్గర పోయారు? మోసే దగ్గర పోయారు. కటెక్కన గుర్తొచ్చింది ఊరికి. మోసే అడుగుతాడు. మోసే ఊరి దగ్గర పోయాడు? దేవుడి దగ్గర పోయాడు. కటెక్కన ఆయనకు గుర్తొచ్చేది. అవునా కదా? ఇప్పుడు మీరున్నారు అనుకోండి, మీకు మీ ఇంట్లో మీ భర్తలు బోరక మిమ్మల్ని ఇసుకెత్తుంటే ఎమ్మటే గుర్తురారు మీకు. దేవుడు అమ్మ అంత మంచోళ్ళమా, ఎమ్మటే గుర్తొచ్చి ఫోన్ చేస్తా. ఇట్టాటోడికి నన్ను కట్టబెట్టి నువ్వు నేను వద్దంటే పెళ్లి చేసి నువ్వు నాకు. నేను అసలు ఇప్పుడే వద్దన్నాను పెళ్ళిళ్ళు అభినేతకి చేసి నువ్వు. నేను పాడైపోతావని చేసిందా? నువ్వు బాగుపడాలనే కదా. నీకు బెత్తనం ఇచ్చిండు కదా, అధికారం ఇచ్చిండు కదా, అంతా మంచిగా చేసిండు కదా, నీకెందుకు కీడు ఇప్పుడు? ఇక్కడ అదే అంటున్నాడు, నేను ఒక్కడనే ఇంతమందిని అట్టమోసాడు. నేనేమన్నా ఒక్కడు మోత్తడా? ఇప్పుడు చాలా మంది ఎలా ఫీల్ అయిపోతారు తెలుసా? నా ఒక్కదాని వల్ల కాదు ఈ పని అంతా చేయటం. అబ్బా, ఇటు మొత్తాన్ని నువ్వే డబ్బులు తెచ్చి పోషిస్తున్నట్టు ఫీల్ అయిపోతారు చాలా మంది. ఇంట్లో ఎవరేం పని చేయరు, మొత్తం నువ్వే చేస్తున్నావు. ఏం చేస్తావు? తిప్పి కొడతా 2 గుడ్డలు ఉతికేస్తావు, 2 అంట్లు కడిగేస్తావు. ఆ పొయ్యి మీద కూడా గ్యాస్ మీద ఆడ అన్నం పెట్టేస్తావు, వచ్చి టీవీ కింద కూర్చుంటావు. ఇంత పని నేను ఒక్కదానే చేస్తున్నా. అదే కదా మీ బాధలు. ఇప్పుడు చెప్పాలి మీరు, అదేనా మీ బాధలు? లోపల కూర్చున్న మోసేదే ఇంత బాధ అయితే వీళ్ళందరికీ ఆహారాన్ని తెచ్చిచ్చే దేవుడు ఎంత బాధపడాలి? ఇంట్లో గోతంలో ఉన్న బియ్యం పోసి గ్యాస్ మీద పెట్టే నీకే అంత ఫీల్ అయిపోతే, ఎక్కడో పొలాల్లో ఉన్నటువంటి ఒడ్లును బియ్యంగా మార్చి బియ్యంని ఇంటికి తీసుకొచ్చి వాటిని తయారు చేసిన వాడెంత బాధపడాలి నాకు తెలియదు. ఇంకా ఎందుకంటే ఎవరిది వాళ్ళే చూసుకుంటున్నాము, పక్కన వాళ్ళతో మనకు పని లేదు. ఎవరిది వాళ్ళే చూసుకున్నా, అంతే కదమ్మా. అవునా కదా? గట్టిగా 2 రోజులు పని చేసిన అనుకో అన్నట్టు, అంటే స్త్రీలు కాబట్టి చెప్తున్నా మీకు, 2 రోజులు అన్నం వండి బట్టలు ఉతికేసి కసువు కొట్టి అంట్లు తోమి 2 రోజులు చేసిన అనుకో, 3వ రోజు కటక్కన మానుకుంటాం. మొత్తం నేనే చేయాలా?
నీళ్ళన్న దేవు అంట. నీళ్ళ అంటే కాదనట్లేదు. ఎంతమందికి చేస్తున్నావు? ఎంతమందికి చేస్తున్నావు? అవును కదా. నీకు పెళ్లి చేసుకునేటప్పుడు తెలియదు అత్తామామలు ఉంటారని? తెలియదా? తెలుసు కదా, నీకు తెలుసు కదా, వాళ్ళకు కూడా అన్నం వండాలని తెలుసు కదా చేసుకునే ముందే. మీ అమ్మాయిలు చెప్తారు కదా, నీకు ఒక అత్త ఉన్నది, ఒక మామ ఉన్నాడు, ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు, ఇద్దరు మరుదులు ఉంటారు, మీ ఇల్లు పెద్ద ఇల్లు అని చెప్పినప్పుడు అప్పుడు తెలియదు వీళ్ళందరికీ నేను వండి పెట్టాలా లేదని. అప్పుడు ఏమని ఫీల్ అయిపోతాను తెలుసా? చాలా ఒక పని చేస్తారు, నేను ఒక పని చేస్తే కానీ నువ్వు వచ్చిన తర్వాత ఒక్కళ్ళు ఒక పని చేయరు, మొత్తం నువ్వే చేయాలి తెలుసా? మోసే కూడా ఏం చెప్పారు? మోసే ఏమనుకోండి తెలుసా? ఎవరి పని వాళ్ళు చేసుకోకపోతే నాదేముంది అనుకున్నాడు, కానీ మొత్తం నువ్వే భరించే టైం ఒకటి వస్తుంది. అందరూ ఊరక చేయి పెట్టేది, బరువంతా నీ మీద పెట్టే టైం ఒకటి వస్తుంది. ఆ టైంలో నువ్వేమనుకోవాలి? నేనే మోస్తున్నానని ఫీల్ కాకూడదు. ఎందుకు? బరువు మూట పెట్టింది ఎవరి మీద? మోసే మీద. బాగానండి, మోసే మీద మూట పెట్టాడు కానీ పైన మూటను పట్టుకుంది ఎవరు? అది గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ మనం. దేవుడు పైన మూటను పెట్టుకుని ఊరక మోసే మీద పెట్టుకుని నడువమన్నాడు. బరువు ఉందా? పైన పట్టుకున్నాడు కదా. అలాగే మన సమస్యలు కూడా పైన దేవుడు పట్టుకున్నాడని ఫీల్ కావాలి. నువ్వు ఊరక నడుచుకొని పోతున్నావు, నువ్వేం భరించటంలా. భరితే అంటుంటే తెలుసు, కేజీ కింట బరువు నెత్తిన పడితే భారం ఉంటుందో లేదు తెలుసా? ఆ బరువు కూడా మోయగలుగుతున్నావు అంటే నీకు భారం కాదని అర్థం. అది కుటుంబమైనా, అది నీ జీవితమైనా, నువ్వు పోయేటువంటి ఒక మార్గమైనా. ఇక్కడ మోసే అంటున్నాడు, నేను ఒక్కడినే వీళ్ళందరినీ మోయటము. ఆయన ఒక్కడు ఎంతమందిని మోస్తాడా? అప్పుడేమన్నాడు తెలుసు? నా వల్ల కాదు కనుక నన్ను చంపుము. నిన్ను ఎక్కడే చంపేస్తే అక్కడ పిస్కా కొండ దగ్గరికి ఊరిని తీసుకెళ్ళాలి. నాకు అర్థం కాల. నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళాలి, నువ్వు అనేక మందికి ఆదర్శంగా ఉండాలనే కదా నిన్ను పిలుచుకుంది. అందువల్ల ఇప్పుడు ఏమంటున్నాడంటే, బాగానండి, ఒక మోసే, గొప్ప మోసే గురించి ఏం మాట్లాడాడు? నమ్మకమైన వాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోసే. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడా కాదా? ఈ నమ్మకమైన మోసేనే ఈడ పెద్ద గాలి వచ్చినప్పుడు నమ్మకాన్ని పక్కన పెట్టాడా లేదా? రెండోది, ఇక్కడ మనం చూస్తే ఇంకొకరు ఊరు వచ్చారు, ఏలియా. అర్థమవుతుందా? ఈ ఏలియా ఎంత గొప్పవాడు మీ అందరికీ తెలుసుగా. బయలుకు అగ్నికి దహన బలిగా అర్పించడానికి ఆకాశం నుంచి అగ్నిని కురిపించింది ఏలియా. బాగానండి, ఈ ఏలియా బదిరి వృక్షం కింద కూర్చొని ఏమంటున్నాడు? నా వల్ల కాదు, నన్ను చంపేమ. ఇక మనం చూస్తే యోబు ఏమంటున్నాడు? నా దినాలన్నీ ఆశల లేకయే, నా దినాలన్నీ ఆశలు లేక నేను గతించిపోయాను అంటే తర్వాత రెండంతల ఆశీర్వాదం యోబుకు వస్తుందని యోబుకు తెలుసా? ఇప్పుడు బాగా చూడండి. ఇప్పుడు రానమ్మ కొరింథీయులకు రాసిన పత్రికలోకి వద్దాం, మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, మన సందర్భం ఇప్పుడు వచ్చేసింది చూడండి. 1వ అధ్యాయం 8వ వచనం ఇప్పుడు చదివింది. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమలను గూర్చి మీకు తెలియక ఉండుట మాకు ఇష్టం లేదు. అదేమనగా, మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా, బాగానండి, మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతేమే. ఆమేన్. ఎందుకు కుంగిపోయారంట? శక్తికి మించిన భారం. మోసేకు వచ్చిన భారము శక్తికి మించింది, యోబుకు వచ్చిన భారము శక్తికి మించింది, ఏలియాకు వచ్చిన భారము శక్తికి మించింది. ఇక్కడ పౌలు గారికి వచ్చిన భారము కూడా శక్తికి మించిన భారం. తట్టుకునేంత వరకే ఎవరైనా తట్టుకుంటారమ్మా. ఓవర్ అయిపోతే అది చాలా రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. అది అప్పుడప్పుడు జ్వరం వచ్చినప్పుడు కానీ ఏదైనా ఎక్కడ కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ వాడమంటారు. ఎందుకు? అది తగినంతే డోస్ ఇవ్వాలి. ఎక్కువ డోస్ ఇస్తే ఏమవుద్ది? రియాక్షన్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయి మళ్ళా హాస్పిటల్ పోవాల్సి వస్తుంది. తగినంతే. కానీ ఇక్కడ ఏమన్నారు చూడండి, మా శక్తికి మించిన భారము వలన కృంగిపోతిమి. శక్తికి మించిన భారం, తట్టుకోలేనన్ని బాధలు పెడితే
ఎవరైనా బలహీనులైపోతారు, తట్టుకోలేనంత బాధ. అయితే ఈ సందర్భం చూడండి, అయితే చూడండి, చదువు తర్వాత. ఆయన బాగానండి, కృంగిపోతే మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందు మేము నమ్మిక ఉంచకున్నట్లు మరణమగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఇప్పుడు ఏమంటున్నాడు? మృతులను లేపగలిగే దేవుని యందే గాని మా యందు మేము నమ్మిక ఉంచక ఉండునట్లు మరణమగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను. ఆమేన్. ఆ పరిస్థితిలో ఏమనుకున్నారంటే, ఇదిగో మృతులను లేపు దేవుడు ఉన్నాడు కదా, ఆయన మీద నమ్మకం పెట్టుకున్నాడంట. ఆ పరిస్థితిలో పౌలు గారు ఎవరి మీద నమ్మకం అంట? కృంగిపోయినటువంటి పౌలు గారు, కృషించిపోయిన పౌలు గారు, సహించలేని పౌలు గారు, ఓర్చుకోలేని పౌలు గారు ఏం చేస్తున్నాడు? బాగానండి, ఏం చేస్తున్నాడు? మృతులను లేపేటువంటి దేవుని మీద నమ్మకం పెట్టుకోండి. మృతులను లేపే దేవుడి మీద నమ్మకం ఉంచమంటే మామూలు విషయం అక్క. మృతులను లేపగలిగే దేవుని మీద నమ్మకం పెట్టుకున్నారంట. ఏమని నమ్మకం పెట్టుకున్నారంట? ఆ టైములో పలికింది మేము ఆ పరిస్థితిని చూసి పలికాము, కానీ ఒక్కసారి మాలోనికి దేవుడు గుర్తొచ్చాడు, ఒక్కసారి మా జీవితంలో దేవుడు జ్ఞాపకంలోనికి వచ్చాడు. ఎప్పుడైతే దేవుడు మాకు గుర్తొచ్చాడో అప్పుడు దేవుడి పరిస్థితిని మేము గుర్తు పెట్టుకున్నప్పుడు ఆయన కంటే మాదేమి పెద్ద సమస్య కాదనుకున్నాము. అందుకెందుకు చూడండి ఏం రాయబడింది? ఆయన గొప్ప మరణము నుండి మమ్మను తప్పించను, ఇక ముందును తప్పించును. ఇప్పుడు అంటున్నాడమ్మా, గొప్ప మరణం నుండి అప్పుడు మమ్మల్ని తప్పించాడు, ఇక ముందు కూడా మాకు ఏదొచ్చినా ఆయనే తప్పిస్తాడు, మాకేమి చాలు అంటున్నాడు. ఎందుకు తప్పిస్తాడంటే నా భవిష్యత్తు నా దేవుడికి తెలుసు. మన భవిష్యత్తు ఎవరికి తెలుసు? ప్రస్తుతమే మనకు తెలుసు. ఈ రోజు నీ ఇంట్లో ఏడుస్తున్న ఏడుపు నీకు తెలుసు, ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ నీకు తెలుసు, ఇప్పుడు నువ్వు నా పడుతున్నటువంటి నష్టము, కరువులు, కష్టాలు నీకు తెలుసు. నీ పూర్వం, నీ యొక్క పరిస్థితి అంటే భవిష్యత్తు ఎవరికి తెలుసు? నీ పూర్వం నీకు తెలుసు, నీ భవిష్యత్తు నీకు తెలియదు. పూర్వాన్ని గుర్తుపెట్టుకొని ఏడ్చే జీవితమే కానీ భవిష్యత్తును గుర్తుపెట్టుకొని సంతోషంతో ముందుకు నడిచే జీవితాలు లేవు ఈరోజు. భవిష్యత్తు ఎలా ఉంది పౌలు గారిది? అప్పుడే ఓడలో చచ్చిపోతే పౌలు గారు క్రీస్తు కొరకై సిలువ పొందేవాడా? ప్రాణాలు అర్పించేవాడా? అప్పుడే చచ్చిపోతే ఎన్ని ఊరు చేయాలి మరి? అందుకే ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అది ఆయన మాట్లాడే మాట. ఎందుకు మాకు ఈ బాధల్లో, ఈ కష్టాల్లో, ఈ సమస్యలు ఆ రోజు మాలో ఆ అపనమ్మకం వచ్చినా ఎలా మేము ముందుకు సాగామంటే, అలాంటి పరిస్థితిలో ఎవరు గుర్తొచ్చాడు వీళ్ళకు? దేవుడు గుర్తొచ్చాడు. బదిరీ వృక్షం కింద ఉన్న ఏలియాకు ఊరు గుర్తొచ్చాడమ్మా? దేవుడు గుర్తొచ్చాడు. ఏలియాకు దేవుడు గుర్తొచ్చి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? ప్రార్థన చేసిన దేవుడికి దేవుని దూతను పంపించి ఆహారం పంపించాడు. దేవుని దూత చేత ఏలియాకు. నిజంగా మనం అర్థం చేసుకుందాం. అప్పుడే ఏలియా చచ్చిపోయి ఉంటే బాగుండు అనుకుంటాము. నువ్వు భరించలేని సమయంలో నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు సహాయం చేస్తాడు. మనుషులు చేరక్క. మనుషులు బాధలు పెట్టేవాళ్ళే, ఏడిపించే వాళ్ళే, నిందించే వాళ్ళే, ఆ లేనిపోనివన్నీ మన మీద అవమానాలు, నిందలు మోపేవాళ్ళే. కానీ దేవుడే ఆ టైంలో నీకు ఓదార్పునిచ్చేవాడు. దేవుడే ఆ టైంలో నీకు సహాయం చేసేవాడు. దేవుడే ఆ టైంలో నీకు చెయ్యందించేవాడు. ఎందుకు దేవుడు చెయ్యందిస్తాడంటే దేవుడు అది దాటుకొని ఇక్కడికి వచ్చాడు కనుక. నిన్ను పుట్టించిన వాడికి నీ యొక్క భవిష్యత్తు తెలుసు, నీ యొక్క పూర్వము తెలుసు, నీ స్థితి తెలుసు, నీ పరిస్థితి తెలుసు. చాలా మంది ఏమంటారంటే నా పరిస్థితుల వల్ల నేను ఎట్లా అయిపోయాను. నీ పరిస్థితుల వల్ల కాల, నీ బలహీనతల వల్ల అయిపోయావు. నీ బలహీనత. పరిస్థితులు వేరు, బలహీనతలు వేరు. ఆ బలహీనతలో ఏమి కావాలంటున్నాడు పౌలు గారు?
బలహీనతలు ఏం కావాలంట? బలహీనతలో బలపరుచు దేవుడియే నాకు కావాలన్నాడు. బలహీనతలో మనుషులు బలపరచరు, ఇంకా కృంగదీస్తారు, దేవుడు బలపరిచాడు. అందుకేమన్నాడు, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను. ఏమంటున్నాడు? నేనెప్పుడు బలహీనుడునో అప్పుడేమై ఉన్నాడంట? బలవంతుడు. అందుకు దేవుడు ఏమన్నాడు? అక్కడ మనం రాసుకున్నాం, నా కృప నీకు ఏ టైంలో కృప కావాలి? అంతేగాని మంచప్పుడు కూడా కృప కావాలా? నువ్వు తట్టుకునేంత వరకు నిన్ను వేధిస్తాడు ఆయన. అప్పుడు నీకు గుర్తొస్తుంది, ఏమంటాడు? దేవుడా నన్ను చూడమని. ఆయన చూస్తూనే ఉన్నాడు. నువ్వు తట్టుకున్నంత బరువు నీ మీద పడతాడు. నువ్వు ఎక్స్ట్రా బరువు పెట్టాడంటే అది దేవుడు మోస్తున్నాడు అని అర్థం. మొత్తం ఆయనే మొత్తం, మరి నువ్వేం చేయాలి? అర్థమవుతుందక్క? మొత్తం ఆయనే మొత్తం, నువ్వేం చేయాలి? మీకు తెలుసో తెలియదు, చదువుకునే పిల్లలు ఉంటారు, బాగా చదువుకుంటారు. ఎగ్జామ్స్ టైంలో కాపీలు ఇచ్చి మొత్తం చూసి రాస్తే వీడు చదివిన దానికి ప్రయోజనం ఏంది? కాబట్టి నీవు నిలబడిన విశ్వాసమే రేపు నీకు కిరీటం తేవాలి. నువ్వు నిలబడిన బలమే రేపు నీలో గొప్పతనాన్ని నిలబెట్టాలి. ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క సమస్యలలో నుంచి బయటకు వస్తావో రేపు ఆ సమస్యలో ఉన్న వాళ్ళకు నువ్వు చెప్పగలవు, ఇంతకు ముందు నేను పడిన బాధలతో నీ బాధలు ఏందని చెప్పగలవు. అవునా కదా? నువ్వు సమస్యల నుంచి బయటికి రావాలి. ఎప్పుడు వస్తానంటే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఆ సందర్భంలో బ్రతుకుతామన్న నమ్మకమే మాలో లేదు, మేము కృంగిపోయాము, అయినా మృతులను లేపే దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాను. ఏమి నమ్మకం పెట్టుకున్నాను? మమ్ము బ్రతికిస్తాడు అని. ఎప్పుడు వచ్చింది నమ్మకం చెప్పండి ఆయనకు? ఎప్పుడు వచ్చింది? బాగా ఆలోచించండి. ఎప్పుడు వచ్చింది నమ్మకం? మీరు చదివారు కదా, ఎప్పుడు వచ్చింది ఆయనకి నమ్మకం చెప్పండి. ఎప్పుడు వచ్చింది చూడండి, 10వ వచనం చదువు. గొప్ప మరణం నుండి మమ్ము తప్పించను అంటే అయిపోయిందా? అయిందా? అవుతుందా? జరిగిందా? జరుగుతున్నదా? జరిగేదా? జరిగిన తర్వాత మాట్లాడుతున్నాడు, జరిగేటప్పుడు మాట్లాడాల. జరిగేటప్పుడు ఏం మాట్లాడాడు? జరిగేటప్పుడు ఏమన్నాడు? బ్రతుకుదమనే ఆశ బొత్తిగా లేదన్నాడు జరిగేటప్పుడు. ఇప్పుడు జరిగిన తర్వాత ఏమన్నాడు? ఆ రోజు ఆ ఓడ మరణం నుండి తప్పించాడు, ఇక ఎలాంటిది వచ్చినా కూడా నన్ను తప్పిస్తాడు. ఆ రోజు తప్పించాడు, ఇక ముందు ఏ ప్రమాదం వచ్చినా నన్ను తప్పిస్తాడు. అంటే ఆ ప్రమాద సమయంలో బలహీనతలు రావటం కరెక్టే, ఎవరికైనా వస్తాయి ఆ సందర్భంలో. అర్థమవుతుంది? ఆ ప్రమాద సమయంలో మీరు పడుతున్న బాధలలో మీలోనికి ఓర్పు సహించలేక ఓర్పులో కొద్దిగా కృంగిపోవడం కరెక్టే. మీరు అనొచ్చు, ఎందుకనంటే మనం మానవ మాతృలము. అక్కడ అదే చెప్పాడు. ఏమన్నాడు తెలుసు? ఏమన్నాడు? 8వ వచనం అనుకుంటాను, 9. మరియు మృతులను లేపుదను మా యందు మేము నమ్మక ఉంచక ఉండునట్లు, మా యందు మేము నమ్మిక ఉంచక ఉండునట్లు. అంటే అప్పుడు మా మీద మేము నమ్ముకున్నాం. ఎలా నమ్ముకున్నారు వీళ్ళు? సొంత ప్రయత్నాలు చేస్తారక్క. సొంత ప్రయత్నాలు అంటే తెలుసుగా? ఏంటి సొంత ప్రయత్నాలు? సొంత ప్రయత్నాలు అంటే సమస్య వచ్చినప్పుడు మీరేదో దాటాలనుకుంటారు సముద్రాన్ని, మీ వల్ల ఏమవుతుంది? వీళ్ళు సొంత ప్రయత్నాలు చేసి ఆ కింద ఏంది ఆ చెక్కలు వేసుకొని చెక్కల మీద నుంచి బయటకు పోవాలనుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత మేమే బతికామనుకున్నారా? ఓడే మునిగిపోతే చెక్కలు మునిగిపోవా? అంటే ఆ చెక్కల మీద నుంచి బయటికి మమ్మల్ని తీసుకొచ్చింది దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, పరిస్థితిలో ఉన్నప్పుడు అపనమ్మకాలు అందరికీ వస్తున్నాయి ఈ రోజుల్లో. రాలేదని నేను చెప్పను, ఊరికైనా వస్తాయి. బలహీనతలు వచ్చేస్తాయి. అందుకే అప్పుడప్పుడు కృంగిపోతుంటారు. అప్పుడప్పుడు అప్పసం కృంగిపోరులే, అప్పుడప్పుడు కృంగిపోయి సహనము నశించిపోయి మీలో ఉన్నటువంటి ఒక ఫైర్, అంటే ఒక దేవునికి వ్యతిరేకమైన తత్వం ఆ టైంలో బయటకు వచ్చేస్తుంది. వెంటనే దేవుడు గుర్తొచ్చినప్పుడు అది నువ్వు మర్చిపోవాలి ఒకసారి. ఎందుకు మర్చిపోవాలని చెప్తుందంటే బైబిల్ ఇక్కడ, నీ ప్రణాళిక అంటే నీ ముందు నీ పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. నేనేం చేయాలనుకున్నాడు? ఏం చేయాలనుకున్నాడు చెప్పండి దేవుడు?
ఏందమ్మా? రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభువుగాను, మహిమ కలిగిన రాజ్యంలో తన పక్కన కూర్చుండి పెట్టుకోవాలనుకుంటే నువ్వెందుకు పోగొట్టుకుంటావు దాన్ని? ఊరకనే వస్తుంది అధికారాలు, ఊరక వస్తుంది సింహాసనం ఊరకనే వస్తుందా? అది రావాలంటే ఈ రోజుల్లో కష్టాలు వస్తాయి, కుటుంబాలలో నీ జీవితంలో సమస్యలు వస్తాయి, నీ బ్రతుకులు ఇబ్బందులు వస్తాయి. మనల్ని పాపంలో చెయ్యాలని మనల్ని ఎంతో మంది ప్రేరేపిస్తూ పాపం వైపు మనల్ని లాగించాలని ఎన్నో లోక సంబంధమైన కోరికలు నీ వైపు చూపించినప్పటికీ మృతులను లేపు దేవుని వైపే నేను నమ్మకం ఉంచుతున్నాను అన్నాడు. ఆశలలో వైపే వాళ్ళు అప్పుడప్పుడు పాడుతురా, ఆశ చూపే లోకం ఏమి లేపిందంట? గాయాలు రేపుతుందంట. ఆశలు చూపెడుతుంది. ఆశలు చూసి ఆశల వైపు పరుగులు తీస్తే నువ్వేమన్నా సాధించుకోగలవు చెప్పండి అక్క? మనం సాధించుకోగలరు? అప్పుడప్పుడు మీరు ఏం చేస్తారంటే చాలా మంది, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఏమనుకోవద్దు. నేను వేరే చోట ఎలుగువారిపాలెం ప్రాంతంలో పరిచర్య చేస్తున్నప్పుడు నైట్ పూట పరిచర్య చేసేవాళ్ళం. అక్కడ పగులేమో ఎలుగువారిపాలెంలో, నైట్ వేరే ప్రాంతంలో సువార్త చేస్తూ ఉంటాం. అక్కడ నైట్ పూట పరిచర్య జరిగిస్తున్నప్పుడు అక్కడ కొంతమంది అన్నోళ్ళు ఉన్నారు. ఒక అన్న ఎప్పుడు కూడా ఏమంటారు, నైట్ పూట ప్రార్థనప్పుడు వెళ్ళిపోతాడు. ఎక్కడికి పోయినామంటే, అన్న నైట్ కాల వస్తుంది, పొలానికి నైటే మలుపుకోవాలి, నేను లేకపోతే ఊరన్న దాన్ని తీసేసుకుంటారన్న, అందుకని ప్రార్థనకు రాలేకపోయాను. పాపం అట్నే రోజు పోతాడు. మరుసటి వారం మళ్ళా పోయాడు. కానీ ఏందన్న ఈ రోజు కూడా పోతాను అంటే, పోయిన వారం నేను పోయినానన్నా, నేను పోయి కాలం మలుపుకొని చేలో నీళ్లు కట్టుకునే లోపు ఇంకొకటి వచ్చి తెగేసుకొని వరకు కూకున్నానన్న. నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టి నువ్వు ఎంత చేసుకోవాలని నీకు నిలబడదు. మీరేదో సొంత ప్రయత్నాలు చేయాలనుకుంటారు, అది కాపాడుకోవాలి ఇది కాపాడు, నష్టం తప్పితే ఏమన్నా వస్తుందక్క? మీరు పాపం చాలా మంది అనుకుంటారు, నేను అనుకుంటున్నాడు పోయి కట్టుకోవాలనుకో, నీ ప్రయత్నం అది, కానీ దేవుణ్ణి వదిలిపెట్టిపోతుంది, నీకు నష్టం తప్పితే ఏమన్నా. ఆ రోజు రాత్రి అంతా మెలకుతో ఉండి ఉదయం కళ్ళు కాయలు కాసినాయి అన్న. సోమవారం నైట్ పోయినా నేను పోకుండా కూడా వాళ్ళే చేసిరంట. సోమవారం నైట్ నేను బాగాలేదంట, వాళ్ళే నా చేనుకు మలిపారన్నాను. మరి ఆదివారం ఎందుకు మలపలేదంటే, ఆదివారం మలపలా, నేను దేవుణ్ణి పోగొట్టుకున్నాను కాబట్టి దేవుడు నాకు బుద్ధి తెప్పించాడు. మనం అదే మీరు అనుకుంటారు, దేవుని మందిరం కంటే మీకు ఏది ఎక్కువ కాదు. మీరు ఏదో చేయాలనుకుంటారు, ఏదో సాధించాలనుకుంటారు. చాలా మంది వాళ్ళు అంటుంటారు, పాపం ఏమంటారు తెలుసా? ఇప్పుడు ఆ అక్కలు ఉంటారు, వీళ్ళు అంటారు, అయ్యా ఏటని మేము మేపుకోవాలయ్యా, ఒక రోజుకి ఏటి కోసం కాపలా ఉండాలి. నువ్వు కాపలా ఉండవు అనుకో, దేవుడు తలుచుకుంటే నువ్వు ఎంత మేపినా కూడా ఏనకపోతే ఏం చేస్తారక్క? ఏం చేస్తారు చెప్పండి అక్క? మీరు నిజంగా మీరు బాగా పచ్చిక గల చోట్ల మేపుతూనే ఉన్నారు, అవి ఏనవు, అప్పుడు ఏం మేపితే ఉపయోగం ఏమైనా ఉందా? వాటిని ఈనేతోటి చేసేది ఎవరు? అదే మాట అన్నోళ్ళకి నేను చెప్పాలి, అందరు జీవాలు మేపేవాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు తెలుసు? ఆదివారము మధ్యాహ్నం దాకా జీవాలను కట్టేసి ప్రార్థన కొని సాయంత్రం చనిపోతారు. ఎందుకంటే నువ్వు చేయగలిగింది నీ శక్తితోనే, కానీ దానికి అభివృద్ధినిచ్చేది అంతే కదక్క. పాప మీరు కలగనరా, నేను వానపడుతు నువ్వురన్న ఒక్కళ్ళనే కలగంటారు, రెండోళ్ళు ఎందుకు కలగనలేదు మనకు తెలుసా? మన కూరికి మనం ఏమనుకున్నాం, ఏదో చేయాలనుకున్నాం, ఏదో మన ఊహ ఒకటి ఉంటే దేవుడి ఊహ. మనం ఏమనుకుంటాం, ఏదేదో చేయాలి, ఏమి చేయలేవు. దేవుణ్ణి పక్కన పెడితే నీకు నష్టం తప్పితే ఏమీ లేదు. ఎందుకు నష్టం వస్తుందంటే, దేవుడికి తలుసుకుంటే ఏం చేస్తాడో తెలుసా? నీ దగ్గరకు వచ్చిన మరణాన్ని కూడా మరలా వెనక్కి తీసుకుపోగలడు. నీ మీదకి వచ్చిన పిడుగు కూడా పక్కన పడిద్ది, నిన్ను కాపాడగలడు దేవుడు తెలుసుకుంటే. అందుకని ఈరోజు మీ అందరికీ నేను చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, బాగేనండి, పెద్ద గాలి తుఫాను వచ్చినప్పుడు బలహీనత అందరికి వస్తుంది. మీకు పెద్ద పెద్ద సమస్యలు ఉన్నప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టాలని మీకు అనిపిస్తుంది అక్క, వదిలిపెట్టాలని అనిపిస్తుంది. ఈ ఒక్క పూట ఏముంది అనుకుంటుంది, దానివల్ల నష్టం తప్పితే మీకు ఉపయోగం ఉండదు. నిజంగా చెప్తున్నాను, భారతంలో దేవునిలో బలంగా ఉండి దేవునిలో కొనసాగుతున్నా మీకు చెప్తున్నాను, ఆ రోజు వల్ల నువ్వు ఎంత సంపాదించినా దేవుని మందిరానికి రాకుండా దాన్ని పోగొట్టుకుంటే దాని గురించి నువ్వు 10 అంతల అప్పుకు వడ్డీ కట్టుడు మళ్ళా కట్టేటట్టు తీసుకుంటాడు ఆయన. అప్పుడు ఏమంటావంటే, నువ్వు ఏం జరిగింది నాకేంటంటే, ఏం జరిగింది అనగాకు, దేవుడు తలుసుకుంటే ఏదైనా చేయగలడు. ఎందుకంటే యోబు నష్టమే ఆలోచించాడు, కానీ ఆశీర్వాదం ఎవరు ఆలోచించాడు? నష్టం ఆలోచించింది ఎవరక్క? యోబు. మరి 2 అంతల ఆశీర్వాదం ఇచ్చేది, ఆ 2 అంతల ఆశీర్వాదం ఇచ్చినప్పుడు యోబు అనుకున్నాడు, ఆ నష్టాలు నేను అనవసరంగా దేవుణ్ణి ద్వేషించాను అనుకున్నాను. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ పరిస్థితులలో, నీ పనులలో నీకు చిన్న సమస్య వచ్చిందని బాధపడగాకు. నువ్వు ఏదో తప్పిదం వల్ల నీకు వచ్చి ఉండొచ్చు, కానీ దానికి 2 అంతల ఆశీర్వాదము నీ కోసం సిద్ధం చేయబడింది.
అది పొందుకున్నప్పుడు చెబుతావు నువ్వు. ఇప్పుడు చెప్పలేవు. ఇప్పుడు ఎవరికి నమ్మకం పొందుకున్న తర్వాత చెబుతావు, అంతే కదా. ఆకలి అయినోడి దగ్గర పోయి ఎన్ని మాటలు చెప్పినా వాడు ఇండు. వాడికి ఆకలి తీర్చిన తర్వాత రుచి చెప్తాడు. అది పొందుకుంటావు. అది ఇస్తానని ఎవరు చెప్తున్నాడు? ఆమేన్. ఖచ్చితంగా ఇస్తాడు. అదే మన నమ్మకం, అదే మన విశ్వాసం. దాని కొరకే మనం ముందుకు సాగాలి. ఓకే. కాబట్టి దినందు మీ అందరి కొరకు తెలియజేసిన ఒక మాట ఏంటంటే, దేవుడు బలహీనతలో బలమునిచ్చి మన ముందుకు కొనసాగించి పరలోకంలో నిలబెట్టే దేవుడు. కాబట్టి పౌలు గారు నమ్మకం పోయింది, మోసేకు నమ్మకం పోయింది, ఏలియా కూడా బలహీనుడైపోయాడు. మాకు కూడా అవతములని అనుకోకూడదు. వాళ్ళకి అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు మనకు అవన్నీ రాసి పెట్టారు కాబట్టి ఆ స్థితిలో కూడా మనం ఇంకా బలంగా నిలబడాలి. వాళ్ళకంటే మనం ధన్యులు మోతామా కాదా చెప్పండి? నిజంగా చెప్పండి, ధన్యులు మోతాం కాదా అమ్మా? ఎవరన్నా చెప్పండి, మీరు ఆలోచించండి. వాళ్ళకంటే మీరు ధన్యులు అవుతారా కాదా? ఎప్పుడు అవుతామో? ఏ ప్రవచన వాక్యములు విని వాటి ప్రకారం నడుచుకున్నవాడు వాళ్ళకంటే ధన్యులు. విని ఏట ప్రకారం నడుచుకుంటే అప్పుడు ధన్యులు అవుతారు. అర్థమవుతుందా? వాక్యం విని దీని ప్రకారం నడుచుకోండి. ఇంత పెద్ద సమస్యని ఎదురుగా వచ్చింది, ఇల్లు తగలబడుతుంది, ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే దేవుడే దానికి కావాల్సింది చేస్తాడు. చాలా మంది అలా అనుకోండి. ఏం జరుగుద్దంటే ఎక్కడ చూసినా ఏమి లేదంట, అక్కడ పక్కన తగలబడుతున్నట్టు ప్రయాసపడుతున్నట్టు, బోరింగ్తో కొడుతున్నారని పోతున్నట్టు. ఎన్ని కొడుతున్నారు? ప్రార్థన చేశాడంట, అకస్మాత్తుగా వాన వచ్చింది. ఎన్ని బోరింగ్తో నీళ్ళు పడితే ఏమవుద్ది? ఇప్పుడు వర్షం పడిచ్చింది ఎవరు? అది దేవుడు తలుచుకుంటే అకస్మాత్తుగా చేసేయగలడు. కానీ మనం తలుచుకుంటే కొంచెం కొంచెమే కదా, కొంచెం. ఆ కొంచెంతో తృప్తిపడవుతాం. ఏమంటారు తెలుసా? 100లో ఒక 5 భాగం నా వల్ల ఈ 5 అన్నా కాపాడు. 5 నువ్వు కాపాడావు. అదే దేవుడు తలుచుకుంటే ఆమేన్. 5 నువ్వు కాపాడి సంతృప్తి పడుతున్నావు. మొత్తం కాపాడి దేవుడి చేతులు పెట్టాలంట. అప్పుడు ఆయనే సమస్తం చేస్తాడు. ఓకే. అందరూ కూడా